గ్రూప్ 2 పరీక్ష గందరగోళానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఒకవైపు పరీక్ష వాయిదా వేస్తున్నామని చెప్పి మరోవైపు తమ చేతుల్లో లేదని చెప్పడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం. గ్రూప్ 2 అభ్యర్థుల వ్యవహారంపై ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని, అభ్యర్థుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుకుంటుందని బొత్స ప్రభుత్వం అధికారంలో ఉన్న కొందరు వ్యక్తులు మాట్లాడడం, దాని మీద మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారు దానికి వివరణ ఇవ్వడం చెప్పారు. ఒకవేళ చట్టంలో ఉండి కార్యక్రమం ఉంటే ఏ చేస్తే చేసుకుని చెప్పారు కదా. మళ్ళీ దాని మీద డిస్కషన్ ఎందుకు? దాని మీద కాంట్రవర్సీ ఉంటే, దాంట్లో యాంబిక్యూటీ ఉంటే, అమ్మమ్మో దీనికి వివరణ ఇవ్వండి అని అంటే వివరణ ఇస్తాను. యాంబిక్యూటీ లేదు, కాంట్రవర్సీ లేదు, దేర్ ఇస్ నో ఇష్యూ. ఇంకా దాని గురించి ఎందుకు ఇప్పుడు చెప్పండి. షర్మిలాకి చెప్పాను కదా నేను. ఆవిడ చెప్పాను కదా నేను. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులకి కాంగ్రెస్ పార్టీ ఏదైనా విధానం మేము మాట్లాడితే, కాంగ్రెస్ పార్టీ తాలూకా సిద్ధాంతం మేము మాట్లాడితే మేము మాట్లాడతాం. వ్యక్తిగతంగా మాట్లాడిన వాళ్ళకి ఏం మాట్లాడతాం? వ్యక్తిగత ఎజెండాతో ఉన్న వాళ్ళకి ఏం సమాధానం చెప్తామని చెప్పి నిన్నే చెప్పాను కదా. మళ్ళీ ఇవాళ అదే సేమ్ చెప్తున్నా. వ్యక్తిగత ఎజెండాలకి రాజకీయాల్లో తావు లేదు. రాజకీయ పార్టీ విధాన నిర్ణయమైందా సిద్ధాంతం పట్టలేదు తప్ప వ్యక్తిగతానికి తావు లేదు. చెప్పండి. ఒక ఆర్గ్యుమెంట్. రైతుల తాలూకా సమస్య, రైతు తాలూకా ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు ఎన్నికల సభకు కానీ, లేకపోతే ఎన్నికలకు సంబంధించిన అంశాన్ని కానీ, లేకపోతే ఎన్నికలు నిలబడుతున్న అభ్యర్థికి ఓటేయమని చెప్పడం కానీ, ఆ కార్యక్రమాన్ని కానీ వెళ్తే తప్పు ఒకటి. రెండవది, వెళ్తున్న విషయాన్ని తెలియపరచకుండా వెళ్తే తప్పు రెండవది. ఫస్ట్ అయితే అసలు లేదు, మా అభ్యర్థులు నిలబడలేదు, మా పార్టీ పార్టిసిపేట్ చేయలేదు. రెండవది ప్రజా సమస్య, ఇది రైతు సమస్య, పెద్ద కమ్యూనిటీకి సంబంధించిన సమస్య, రైతులందరూ సంబంధించిన సమస్య, మిర్చి రైతులకి వాళ్ళ ఆర్ట్బాండ్ను, ఈ సమస్యను తెలుసుకోవడానికి వెళ్తున్నామని ముందుగా చెప్పాము. కానీ వెళ్ళొద్దు అనుకున్నప్పుడు సార్ మీరు వెళ్ళడానికి వీల్లేదని చెప్పచ్చు కదా. ఎవరికి బాబు వాసు నువ్వు ఇక్కడ ఉన్నావు, నేను అక్కడి నుంచి వచ్చాను, నేను అన్ని కనుక్కొని వచ్చాను, వద్దని చెప్పారా? నేను చెప్పలేదు. రికార్డ్ ఇది. దిస్ ఏ రికార్డ్. మాకు ఇన్ఫార్మ్ చేయలేదు, మేము ఇన్ఫార్మ్ చేశాము. దిస్ ద రికార్డ్. అదే అంటున్నా, ఇదే దుర్మార్గం అంటున్నాడు. అదే కదా బాబు దుర్మార్గం అని చెప్పింది. చట్టాన్ని చేతిలో తీసుకోవడం ఇదే బాబు అంటున్నాను. అదే కదా చెప్తుంది. నేను చెప్తుంది అదే కదా. మీరు మాట్లాడుతుంటే ఇప్పుడు మీరు నేను కంప్లీట్ డిస్కషన్ అంత ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి.